ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను. సంస్థ పేరు ఏంటి? దీంట్లో మనం ఎంత మొత్తంలో ఇన్కమ్ ఏం చేసుకోవచ్చు, ఏం చేయనిది క్లియర్‌గా వీడియోలోకి వెళ్ళి వన్ బై వన్ తెలుసుకుందాం. ఫస్ట్ దానికంటే ముందు ఏంటి అంటే బ్లాక్ చైన్ గురించి ఇంపార్టెన్స్ అంతా ఏంటి అనేది మనకు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇదొచ్చేసి గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ ద్వారా ఉంటదనమాట. ఇది కంప్లీట్‌గా డీసెంట్రలైజ్డ్, సెక్యూర్ కూడా ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతాయి. ట్రాన్సాక్షన్స్ అన్నీ చాలా క్లియర్‌గా ఉంటాయన్నమాట. ఆపరేషన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ లెడ్జర్ ద్వారా ఉంటాయన్నమాట. అన్నీ కంప్యూటరైజ్డ్‌లోనే ఉంటాయి మనకి. అండ్ ట్రాన్స్‌పరెన్సీ అంతా కూడా బెనిఫిట్స్ ఆఫ్ బ్లాక్ చైన్‌లో ఉంటాయి మనకంతా కూడాను. ఇదెలా ఉంటుందంటే లైక్ ఫైనాన్స్ అండ్ సప్లై చైన్ లాగా ఉంటది మేనేజ్‌మెంట్ మొత్తం కూడా దీంట్లో మనకి. అండ్ ఇక్కడొచ్చేసి మనకి ఆపర్చునిటీ ఇస్తున్నారు వీళ్ళు. లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఏ సంస్థ వాళ్ళు అంటే గనక క్రౌడ్ ఫ్లోర్స్ అనేవాళ్ళనమాట. ఇది మనకి ఒక నెక్స్ట్ బిగ్గెస్ట్ క్రిప్టో కమ్యూనిటీ లాంటిదనమాట ఇది మనకి. సో, ఎవరు లేట్ చేయకుండా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే గనక www.crowdfundz.world అనేది సంస్థకు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తే కంపెనీ గురించి చాలా చాలా డీటెయిల్స్ మీరు క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కడైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్‌లో స్పాన్సర్ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశాము. సో, మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఒక 3 స్టెప్స్‌లో చాలా సింపుల్‌గా చెప్పారు. ఫస్ట్ వచ్చేసి మనకి వాలెట్‌కి కనెక్ట్ అవ్వాల్సి ఉంటది. అంటే మనం ఒక క్రౌడ్ ఫ్లోర్స్ అనే పేజ్‌ని క్రియేట్ చేసుకొని, ఆ తర్వాత అక్కడ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్రిప్టో ట్రాన్సాక్షన్స్ లాగా కనెక్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మనం వచ్చేసి దీంట్లో ఏం చేయాలి అంటే, కేవైసీ బ్యాంక్ అకౌంట్‌ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మన వాలెట్ తోటి. ఆ తర్వాత పేజ్ సెటప్ చేయాల్సి ఉంటుంది. క్రౌడ్ ఫోర్స్ అకౌంట్‌ని యాడ్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకుంటే అక్కడ మనకొచ్చేసి ఏపీఐ క్రిప్టో కరెన్సీ అనే ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే క్రిప్టో పేమెంట్స్ అన్నీ కూడా మన వెబ్‌సైట్‌లో లింక్ అవుతూ ఉంటాయి. దాన్ని యాక్సెప్ట్ చేస్తే గనక మనకనేది కస్టమర్ పేక్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది క్రిప్టో కరెన్సీ తోటి. అండ్ మనం ఇక్కడ మెంబర్ అవ్వాలి అంటే గనక ప్రాఫిట్స్ అన్నీ కూడా బిగ్గెస్ట్ వెల్త్ ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి మన లైఫ్ టైమ్‌లో. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ బ్లాక్ చైన్ అండ్ డెఫీ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. రివార్డ్స్ అన్నీ కూడా కమ్యూనిటీ క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి. ఇది ఎలా స్టార్ట్ చేయాలి అంటే గనక ఫస్ట్ వచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది దేని ద్వారా అంటే మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్ ఆర్ టోకెన్ పాకెట్‌లో క్రియేట్ చేయాలి. ఆ తర్వాత మనం ఎవరి ద్వారా అయితే ఇక్కడ జాయిన్ అయ్యామో వాళ్ళ రిఫరల్ లింక్ ద్వారా ఫ్రెండ్స్ ఎవరైతే జాయిన్ చేశారో మన రిఫరల్ లింక్ ద్వారా లోపలికి వెళ్ళి జస్ట్ సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది మన సిస్టమ్ వెబ్‌సైట్‌లో. ఆ తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత వాలెట్ అండ్ జాయినింగ్ కమ్యూనిటీలో రివార్డ్ ప్రోగ్రామ్‌లో మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా లర్న్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ మనం స్లాట్స్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మంత్లీ ఫీ ఆర్ ప్రొసీజర్ ఫీ అప్‌డేట్స్ అనేది ఏవి ఉండవు. ఓన్లీ 50% ఎర్నింగ్ రెఫరల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అదర్ డజన్స్ ఆఫ్ రివార్డ్స్ వచ్చేసి ఇక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. స్లాట్స్ చూస్తే $5, $10, $20, $50, $100, $200 అని స్లాట్స్ అయితే గనక ఇక్కడ మనకున్నాయన్నమాట. అండ్ రివార్డెడ్ ప్రోగ్రామ్ అంతా కూడా మనకి 100% ఆప్షనల్ ఇది మనకి. అఫిలియేటెడ్ రివార్డ్స్ చూస్తే 50% ఉంటాయి. ఇక్కడొచ్చేసి మనకి స్లాట్స్‌ని బట్టి ఉంటాయి. మన $5 స్లాట్ అయితే గనక రిజిస్ట్రేషన్ తోటి మనకి $2.5 బోనస్ కూడా వస్తుంది. అండ్ $10 అయితే గనక $5 మ్యాజిక్ పోల్ ఎంట్రీ అండ్ $20 అయితే $10 ఎర్త్ పోల్ ఎంట్రీ, $50 అయితే $25 గ్లోబల్ పోల్ ఎంట్రీ, $100 స్లాట్ అయితే గనక మనకి ఎలైట్ క్లబ్ $20 టాప్ 10 ఉంటుంది. అండ్ పయోనియర్ సర్కిల్ అయితే గనక $30 టాప్ 100లో ఉంటుంది. అది $200 స్లాట్ అయితే గనక పాసివ్ ఫండ్ $50కి ఉంటుంది. డైరెక్ట్ గ్రోత్ బిజినెస్ $25కి ఉంటుందన్నమాట. డైరెక్ట్ రెఫరల్ రివార్డ్ అయితే గనక 20%. దీనికొచ్చేసి మనకి $5 స్లాట్ అయితే $1 రివార్డ్ ఉంటుంది. $10 స్లాట్ అయితే $2, $20 స్లాట్ అయితే గనక $4, $50 స్లాట్ అయితే $10 అండ్ $100 స్లాట్ అయితే $20, $200 స్లాట్ అయితే $40 రివార్డ్ అనేది మనకుంటుంది. అండ్ ఇక్కడ అఫిలియేట్‌కి ఎగ్జాంపుల్ కూడా మనకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది ఇక్కడ క్రౌడ్ ఫోర్స్‌కి. ఇక్కడ మనకి ఇప్పుడొచ్చేసి రిఫరల్ డైరెక్ట్ 20% ఉంటుందన్నమాట. సో, అది ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ రిఫరల్ అన్నీ కూడా పర్సన్ వచ్చి యాక్టివ్‌గా మెంబర్‌షిప్‌ని జాయిన్ చేస్తే $85 ఉంటుంది. అప్పుడు మనకి రిసీవ్ అవుతుంది 20% ఆఫ్ $85 $17 అనేది మనకి డైరెక్ట్ రెఫరల్ నుంచి రివార్డ్ వస్తుందన్నమాట. ఇప్పుడు అదొచ్చి యాక్టివ్‌గా ఉంటే 385 మెంబర్‌షిప్‌కి అంతా కూడా మనకొచ్చేసి $77 అనేది రివార్డ్ అవుతూ అక్కడొచ్చేసి మనకి రిసీవ్ అవుతూ ఉంటుంది. అది ఎలాగా ఏంటి అనేది క్లియర్‌గా మెంబర్‌షిప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది.
రెఫరల్ రివార్డ్‌కి మనకొచ్చేసి $94 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి $85తో మెంబర్‌షిప్ వస్తే అంటే $85తో జాయిన్ అయితే దాంట్లో 20% మనకిస్తారు. అంటే $17 ఉంటుంది. అదే మెంబర్‌షిప్ వచ్చేసి $385తో మెంబర్‌షిప్ వచ్చారంటే మనకి $385లో 20% అంటే $77 మనకొస్తాయన్నమాట. సో, అఫిలియేట్ రివార్డ్ కమ్యూనిటీ బిల్డింగ్ రివార్డ్‌కి 30% ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లెవెల్స్ అయితే ఉన్నాయి. టోటల్‌గా 30 లెవెల్స్ ఉన్నాయి. 1-5 లెవెల్స్ దాకా $10 10% అనేది ఇన్కమ్ ఉంటుంది. అండ్ 6th నుంచి 10th లెవెల్ దాకా 5% ఆఫ్ ఇన్కమ్. 11th నుంచి 15 లెవెల్స్ దాకా 2%. 16 నుంచి 30 లెవెల్స్ దాకా 1% ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో, ప్రతి ఒక్క లెవెల్‌లోనూ మనకి ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట. కమ్యూనిటీ బిల్డింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కూడా మనకి టోటల్‌గా 15 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్‌లో 10% రివార్డ్ ఉంటుంది. $5కి అయితే గనక 0.15%, $10కి 0.3, $20కి 0.6, $50కి 1.5, $100కి 3, $200కి $6 అలా టోటల్‌కి 6%. టోటల్ ఇలా మనకి ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ప్రతి ఒక్క లెవెల్‌లోనూ. అదే సెకండ్, థర్డ్ అలా మనకి లెవెల్స్‌ని బట్టి ఇక్కడ ఇన్కమ్ అయితే ఉంటుందన్నమాట. రివార్డ్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు మనకి సెకండ్ లెవెల్‌లో రివార్డ్ 10% ఉంటుంది. అదే మనకి థర్డ్ లెవెల్‌లో అయితే 10%, ఫోర్త్ లెవెల్‌లో కూడా 10%, ఫిఫ్త్ లెవెల్ దాకా 10% ఉంటుంది రివార్డ్. అండ్ 6th నుంచి వచ్చేది ఇంకా మనకి నియర్ బై 10th లెవెల్ దాకా 5% రివార్డ్ ఉంటుంది. 11 నుంచి 15 లెవెల్స్ దాకా 2% ఆఫ్ రివార్డ్ ఉంటుందన్నమాట. అది $5కి ఎలా ఉంటుందంటే ఫస్ట్ 5 లెవెల్స్‌కి కూడా మనకి 0.15%, 6 నుంచి 10 లెవెల్స్ దాకా 0.075, 11 నుంచి 15 లెవెల్స్ దాకా 0.03% ఆఫ్ ఇన్కమ్ మనకి ఇక్కడ ఉంటుంది. అదే $10కి అయితే గనక ఫస్ట్ 5 లెవెల్స్‌కి 0.3 అండ్ 6th నుంచి 10 లెవెల్స్ దాకా 0.15 అండ్ 11th నుంచి 15th లెవెల్ దాకా 0.06 అన్నమాట. అదే $20 ప్యాకేజ్ అయితే గనక మనకి ఫస్ట్ 5 లెవెల్స్‌కి 0.6 అండ్ 6th నుంచి 10th లెవెల్ దాకా 0.3 అండ్ 11 నుంచి 15 లెవెల్స్ దాకా 0.12 అన్నమాట. అదే $50కి అయితే గనక ఫస్ట్ 5 లెవెల్స్‌కి కూడా 1.5% అండ్ 6th నుంచి 10th లెవెల్ దాకా $0.75 ఆఫ్ ఇన్కమ్ అండ్ 11 నుంచి 15th లెవెల్ దాకా 0.3% ఆఫ్ ఇన్కమ్ మనకి ఇక్కడ ఉంటుంది. సో, నెక్స్ట్ $100కి అయితే గనక ఫస్ట్ 5 లెవెల్స్‌కి కూడా $3 ఉంటుంది. అండ్ నెక్స్ట్ 5 లెవెల్స్‌కి కూడా మనకి 1.5% అండ్ 11th నుంచి 15 లెవెల్స్ దాకా 0.6% ఆఫ్ ఇన్కమ్ ఉంటుందన్నమాట మనకి. అదే $200 ప్యాకేజ్ అయితే గనక ఫస్ట్ 5 లెవెల్స్‌కి $6 ఉంటుంది. అండ్ తర్వాత 5 లెవెల్స్ కంటే 6th నుంచి 10th లెవెల్ దాకా $3 అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 11 నుంచి 15 లెవెల్స్ దాకా 1.2% ఆఫ్ ఇన్కమ్ ఉంటుందన్నమాట ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ అలాగే మనకి 16 నుంచి 30 లెవెల్స్ దాకా కూడా సేమ్ పర్సెంటేజ్ అలాగే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క లెవెల్‌లో కూడాను మనకి రివార్డ్స్ వచ్చేసి 1% ఉంటుంది. అండ్ $5 ప్యాకేజ్ అయితే గనక మనకి 16 నుంచి 30 లెవెల్స్ దాకా టోటల్‌గా 0.015% ఆఫ్ ఇన్కమ్ ఇస్తారు. రివార్డ్ ఇక్కడ ఇది ఉంటుందన్నమాట. అండ్ $10కి అయితే గనక 0.03, $20కి అయితే గనక 0.06, $50కి అయితే గనక 0.15, $100కి అయితే గనక 0.3, $200 అయితే గనక 0.6 ఇలా టోటల్‌గా మనకి ప్రతి ఒక్క లెవెల్‌లోనూ ఇన్కమ్ అయితే ఉంటుంది. టోటల్‌గా మనకి రివార్డ్ వచ్చేసి 100% ఉంటుంది. అదే $5కి అయితే గనక $1.5 ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. $10కి అయితే $3 అండ్ $20కి అయితే $6, $50కి అయితే $15, $100 ప్యాకేజ్‌కి అయితే గనక $330 అండ్ $200కి వచ్చేసి మనకి $60 ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. మ్యాజిక్ పోల్‌లో మనకు వచ్చేసి ఈ స్లాట్ వచ్చేసి $10 ఉంటుంది. ఇక్కడ మన ఎంట్రీ వచ్చేసి $5తో ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీ $5, సెకండ్ ఎంట్రీ కూడా $5. సో, అప్పుడు మనకి ఏంటి అంటే రివార్డ్ ఇక్కడ $10 అవుతుంది. ఇక్కడ రీబర్త్ కూడా క్రియేట్ అవుతుంది $5 తోటి మనకి. ఇక్కడ మ్యాజిక్ పోల్ ఎంట్రీ వచ్చేసి మనకి $5 ఉంటుంది. మ్యాట్రిక్ 1:3 రేషియోలో ఉంటుంది. మెంబర్స్ రిసీవ్ అవుతారు $10 ఫ్రమ్ ఈచ్ మ్యాచ్ కంప్లీట్ అవ్వగానే $10 వచ్చేసి రిసీవ్ అవుతాయి. $5 వచ్చేసి మూవ్ అవుతాయి. నెక్స్ట్ స్పేస్ ఎంప్టీ స్పేస్‌కి వచ్చేసి $5 మూవ్ అవుతాయి. దీనికి టర్మ్స్ ఏంటి అంటే మెంబర్స్ ఎగ్జిట్ ఓన్లీ వన్స్ 3 స్లాట్స్ ఆర్ ఫిల్ అయిన తర్వాత అవుతుందన్నమాట. మెంబర్స్ అందరూ బుక్ చేసుకోవచ్చు. రీ ఎంట్రీ ఉంటుంది నెక్స్ట్ ఎంట్రీ కోసం అని చేసి ఇక్కడ రీ ఎంట్రీ అనేది ఉంటుంది. వన్స్ ఇన్ 24 అవర్స్ జరుగుతుంది ఇది. బ్యాలెన్స్ అంతా యూజ్ చేసుకొని విత్‌డ్రాయల్ వాలెట్‌లోకి మనం విత్‌డ్రా చేసుకోవచ్చు.
వన్స్ 3 డైరెక్ట్స్ కంప్లీట్ అయ్యి అండర్‌లో వచ్చాయి అంటే మనకి $10 రిసీవ్ అవుతాయి ఫ్రమ్ 2 ఎంట్రీస్ నుంచి రివార్డ్స్ అంతా కూడాను. 1 ఎంట్రీ కౌంట్ అవుతుంది మనకి రీబర్త్ కింద. సో, మ్యాజిక్ పోల్‌కి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఒకసారి మీరు క్లియర్‌గా చూసుకోండి. పోల్ రివార్డ్. అర్త్ పోల్ వచ్చేసి స్లాట్ $20తో ఉంటుంది మనకి. ఇక్కడ 1:2 రేషియోలో ఉంటుంది మ్యాట్రిక్స్. ఇక్కడ మనం $10తో ఎంట్రీ అవుతాము. మనకి ఇద్దరు జాయిన్ అయ్యారంటే $20 వచ్చేసి మనకు రిసీవ్ అవుతుంది. ప్రతి ఒక్క మ్యాట్రిక్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎగ్జిట్ అవుతాము. దీనికి టర్మ్స్‌కి ఏంటి అంటే మెంబర్స్ అంతా కూడా ఎగ్జిట్ ఓన్లీ 2 డైరెక్ట్ స్లాట్స్ తర్వాత ఫిల్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళకి ఎగ్జిట్ అనేది ఉంటుందన్నమాట. సో, దీనికి ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చారంటే పోల్ ఇది గ్లోబల్ పోల్ అనమాట. ఇది $25. ఇక్కడ మనకొచ్చేసి విత్‌డ్రాయల్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ స్లాట్‌లో వచ్చేసి మనకి మనకి ఇక్కడ లెవెల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ స్లాట్ వచ్చేసి $50తో ఉంటుందన్నమాట స్లాట్. అండ్ ఇక్కడ ఫస్ట్ డాలర్ $25, సెకండ్ లెవెల్‌లో $50, థర్డ్ లెవెల్‌లో $100, ఫోర్త్ లెవెల్‌లో $200, ఫిఫ్త్ లెవెల్‌లో $400 అండ్ సిక్స్త్ లెవెల్‌లో $800. సో, అది మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అదే డబుల్ అవుతూ వస్తుంది. సెవెంత్ లెవెల్‌కి వచ్చేసరికి $1,600, ఎయిత్ లెవెల్‌లో $3,200, నైన్త్ లెవెల్‌లో $6,400, 12థ్ లెవెల్‌లో 10థ్ లెవెల్‌లో $12,800, 11థ్ లెవెల్‌కి వచ్చేసరికి $25,600, 12థ్ లెవెల్‌కి వచ్చేసరికి మనకి $51,200 అనమాట. సో, టోటల్‌గా మనకి ఇక్కడ గ్లోబల్ పోల్‌లో చూసుకుంటే కనుక $1,02,375 వచ్చేసి మనకి ఇక్కడ అమౌంట్ ఉంటుందన్నమాట. సో, ఇన్‌కమ్ ప్లాన్స్ చూస్తే స్లాట్ ప్రకారం $100కి అయితే ఇలైట్ క్లబ్ అనమాట. ఇక్కడ $20 టోటల్ బిజినెస్ రెవెన్యూ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అమంగ్ టాప్ 10 ఎర్నర్స్‌కి. ఇది పయోనియర్ సర్కిల్. ఇది $30 అంతా కూడా టోటల్ బిజినెస్ రెవెన్యూ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడ కూడాను. అమాంగ్ ఇక్కడ టాప్ 100 పయోనియర్స్ అందరికీ కూడాను. నెక్స్ట్ ఇన్‌కమ్ ప్లాన్ స్లాట్ వచ్చేసి $200కి. ఇది పాసివ్ ఫండ్. ఇది మెంబర్స్ ఎవరైతే యాక్టివ్‌గా ఉన్నారో 6 ఇన్‌కమ్ స్లాట్స్‌లో వాళ్ళకి $50 ఫండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు వీక్లీ. అదే డైరెక్ట్ గ్రోత్ బిజినెస్‌కి అయితే గనక వీక్లీ డైరెక్ట్ బిజినెస్ గ్రోత్ టాప్ 3 అచీవర్స్‌కి 50%, 30%, 20% అని షేర్స్ అయితే ఇస్తారు. అదే $25 అయితే డైరెక్ట్ గ్రోత్ రివార్డ్స్‌తో పాటు 25% యాడ్ చేస్తారు లిక్విడిటీ కోసం. అది ఎందుకంటే లాంగ్ టర్మ్ ఎకోసిస్టమ్ స్ట్రెంత్ కోసం అని చెప్పేసి దాన్ని యాడ్ చేస్తారనమాట. సో, ఇంకా ఇవే కాదండి మన దగ్గర చాలా ఆపర్చునిటీస్ ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాయన్నమాట క్రౌడ్ ఫోర్స్ కోసం అని చెప్పేసి. సో, ఇక్కడ మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్ అనేది కామన్ మైండ్ సెట్ 90% ఉంటుంది. సక్సెస్ మైండ్ సెట్ 10% ఉంటుంది. అది ఎలా అనేది అంటే ఇప్పుడు ఒక కామన్ మైండ్ సెట్‌కి అయితే గనక లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మనకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఇక్కడ ఎలాంటి ఎఫర్ట్స్ ఉండవు $385కి. అంత టైము ఉండదు. వెయిట్ చేస్తే ఫెయిల్ అవ్వచ్చు. అదే సక్సెస్ మైండ్ సెట్ అయితే గనక అది ఆలోచించి చేస్తారు కాబట్టి ఓన్ రీసెర్చ్ అనేది ఉంటుంది. అండ్ రెడీగా ఉంటుంది లెర్న్ చేసుకోవడానికి. ఎఫర్ట్స్ అన్నీ కూడా ఏదైతే అది అయింది అన్నట్టుగా ఉంటుందన్నమాట. అది ఎందుకు అన్నట్టుగా ఉంటుంది. అండ్ అప్రిషియేట్ చేస్తారు ఫర్ లైఫ్ టైమ్ ఫ్రీడమ్ కోసం అని కూడా క్రిటిసైజ్ చేస్తారు. ఇక్కడ సక్సెస్ ఉంటుందన్నమాట. సో, మనం ఏది థింక్ చేసుకోవాలి ఏంటి అనేది మనమే ఆలోచించుకొని కరెక్ట్‌గా థింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, రైట్ టైమ్, రైట్ ప్లేస్, రైట్ డెసిషన్ తీసుకొని మనం ప్రతి ఒక్కటి చేసుకోవాల్సి ఉంటుంది. డెసిషన్ అనేది మన రూల్ ఆఫ్ వరల్డ్‌ని కూడా మారుస్తూ ఉంటుంది. సో, టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి వెళ్ళిపోయాము అంటే మినిమమ్ విత్‌డ్రాయల్ వచ్చేసి 5 CFT అనమాట. రీటాప్ అప్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఆఫ్టర్ 5 వీక్స్ క్యాపింగ్ తర్వాత మాత్రమే. అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. గ్లోబల్ పోల్స్ ఎంట్రీ అయిన తర్వాత 24 అవర్స్ ఎంట్రీ తర్వాత ఎంట్రీ కూడా కౌంట్ అవుతుంది మనకి ఇక్కడ క్యాపింగ్ కోసం అని చెప్పేసి. సో, నేను చెప్పిన వివరాలు ప్రతి ఒక్కటి మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నానండి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్‌లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. లేకపోతే కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి అందరూ కూడా క్లియర్ డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ జాయిన్ అయ్యి ఒక పెద్ద ఇన్‌కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.